ఈరోజు కుప్పం టౌన్లో 413 కోట్లతో మౌలిక సదుపాయాలకు నాంది పలికాం. ఇక్కడ 203 చెక్ డ్యాములు కట్టాం. మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ చేస్తున్నాం. 304 తాగునీటి పనులు పూర్తయినాయి. 12 ఎన్టీఆర్ సుజల నీటి పథకాలు పునరుద్ధరించాం. 104 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు మరమ్మతు చేశాం. గోకులం కింద 741 చేశాం. ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో వస్తువులు పెంచాం. ఇంకో పక్క మీరు చూస్తే 102 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. 100% ఎల్ఈడి బల్బులు పెట్టాం. 1,15,000 మందికి టాటా సంజీవిని ప్రాజెక్టులో ట్రీట్మెంట్ ఇప్పించాం. ఇంకో పక్క కేర్ అండ్ గ్రో కొత్త టెక్నాలజీ. చిన్న పిల్లలకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ముందుగానే స్క్రీనింగ్ చేసి కరెక్షన్ చేసే పరిస్థితి కూడా ముందుకు పోయాం. ఇది కాకుండా P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద 9,000 మందిని ఎంపిక చేశాం. CSR కింద ముందుకు పోతున్నాం. ఈరోజు అదాని వచ్చారు. 4-5 వేల ఇండ్లు వాళ్ళు తీసుకున్నారు. ఇంకో పక్క మెగా వచ్చారు. ఇంకో పక్క TVS వచ్చారు. అందరూ కలిసి 9,000 ఇండ్లు అడాప్ట్ చేసుకున్నారు. 761 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశారు. 6 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆర్థిక అసమానతలు తగ్గాలి. డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు లేని వాళ్ళకి న్యాయం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలి. అందుకే నేను పెట్టిన విధానం మీరు చూస్తే MBK 10-20 అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం, పేదవాళ్ళు బంగారు కుటుంబం, డబ్బులుండేవాళ్ళు మార్గదర్శి. మీరు వీళ్ళని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుని ఏదో చారిటీ కాదు, అది మీ బాధ్యత. మీరు కంటిన్యూగా నిరంతరం వారికి సహాయం చేయడం, ఆలోచనలు ఇవ్వడం, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి చెప్పగలిగితే దానివల్ల వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక పక్క ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నాం. 5,179 ఇళ్ళు పూర్తి చేసి 102 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం. 1,433 మంది కొత్తగా గ్యాస్ కావాలంటే ఇచ్చాం. ఇంకో పక్కన 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి. 39,846 మందికి ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 36,473 మందికి ఇచ్చాం. తల్లికి వందనం 32,973 మందికి ఇచ్చాం. ఈరోజే చెప్తున్నాను, ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల పేరిట డబ్బులు వేసే బాధ్యత, తల్లికి వందనం తీసుకొచ్చే బాధ్యత చేస్తాం. మొన్నే మన అన్నదాత సుఖీభవ లాస్ట్ మంత్లో ఇచ్చాం. ఇంకో పక్క 4 అన్న క్యాంటీన్లు పెట్టాం. ఆహార భద్రత ఇప్పించాం. ఈరోజు స్త్రీ శక్తి మన నియోజకవర్గంలోని 37,33,000 మంది దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మాండంగా భక్తి పెరిగింది. దానివల్ల మీ ఒక విధంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం కూడా బాగుపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇంట్లో వంటింట్లో కూర్చోవడం కంటే బయట పోయి వస్తే ఫ్రెష్ గాలి పీలిస్తే తద్వారా నూతనమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్క స్వచ్ఛ కుప్పం బాగా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో చెత్త కనపడకూడదు. రోడ్డు మీద కనపడేస్తే ఆ చెత్త తీసి మీ పర్సులో పెట్టుకొని వెళ్ళాలి. మీరు తాగిన నీళ్లు మీ బాటిల్ రోడ్డు మీద వేయకూడదు.
అది మీ బాధ్యత. ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రం మొత్తం ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి 143 ఎలక్ట్రిక్ శానిటేషన్ వాహనాలు పెట్టాం. 35,000 లెగసీ వ్యర్థాలని కలెక్ట్ చేశాం. 3 CNG ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకో పక్క చెత్త నుంచి సంపద తీయడానికి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నాం, సర్క్యులర్ ఎకానమీకి పోతున్నాం. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఊర్లో కొంతమంది వచ్చేవాళ్ళు, పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తాం, డబ్బులు ఇస్తామని గట్టిగా అనౌన్స్మెంట్లు చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో ఈరోజు మీ అందరికీ ఒక వాహనాన్ని పంపిస్తున్నాను. మీ ఇంట్లో చెత్త ఉంటే, పనికిరాని వస్తువులుంటే ఇచ్చేసి మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అదే వెహికల్లో నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ఈ ప్రభుత్వ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా దారిలో చెత్త ఉన్నా దాన్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వాహనాలు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే కుప్పమే కాదు, రాష్ట్రం ఒక ఆదర్శం అవుతుంది. కుప్పానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేద్దాం. మళ్ళీ మళ్ళీ వాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది, మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చిన గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్ళు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. ఇక్కడే ఎలిఫెంట్ సఫారీ కానీ, ఇంకో పక్క రాక్ క్లైంబింగ్ కానీ, అదే మాదిరిగా అడవుల్లో లోపలికి పోయి కొత్త అనుభూతి విధంగా ఎకో టూరిజం కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకో పక్క ఇక్కడే మనం పెద్ద ఎత్తున బ్లూ గ్రనైట్ హెరిటేజ్ క్లస్టర్ పెట్టాం. అది కానీ అదే మరిగా మన దగ్గర ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ప్రకృతి సేద్యం చేసి ఆ పొలానికి వెళితే ఒక 3-4 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండి ఏసీని మరిపించే విధంగా మన పొలాలు తయారు చేయడం. బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పంలో మీరు చూస్తున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నాం, ఆర్టీసీని ఇచ్చేస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం. దీనికోసం సర్బానా జురాంగ్ని పెట్టుకున్నాం, ఐఐటి కాన్పూర్ని పెట్టుకున్నాం. అదే మరి వీళ్ళందరూ కడా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవన్నీ కూడా అమలు చేస్తారు. ఒకటి కాదు, హిండాల్కో వచ్చింది, శ్రీజా మిల్క్ వచ్చింది, ఆధా గ్రూప్ వచ్చింది, కింగ్స్ వుడ్ వచ్చింది, అడిడాస్ వంటి పరిశ్రమలు వచ్చాయి. 39 పరిశ్రమలు వచ్చాయి. మీరు ఇప్పటికే మీరు చూస్తే 1293 కోట్లు ఖర్చు పెట్టాం. 125 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకో పక్క స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందుకు పోతున్నాం. పచ్చని పార్కులు పెడుతున్నాం, ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తాం, సోలార్ పవర్ ప్రాజెక్టులు వస్తాయి. ఈ మొబిలిటీ అన్ని వాహనాలు కరెంటుతోనే గ్రీన్ ఎనర్జీతో రన్ చేస్తాం. కడాన మన నియోజకవర్గంలో బెస్ట్ వే కింద మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికి 110 ఎలక్ట్రికల్ శానిటేషన్ వాహనాలతో 100% చెత్త కలెక్ట్ చేస్తున్నాం. జాబ్ మేళాలు పెట్టి 900 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంతమంది కావాలన్నా నేర్చుకోగలిగితే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు ఇస్తాం. అదే మాదిరిగా డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేస్తాం.
స్వయం బ్రాండ్ తీసుకొచ్చాం. వాళ్ళని ఒకటే ఆలోచిస్తున్నాం. పోయిన సంవత్సరం 1,49,000 మందిని చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని, పేద మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తొందరలోనే కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. రైల్వే ట్రాక్ ఉంది, ఇండస్ట్రీలు ఉన్నాయి, నేషనల్ హైవే ఉంది, పక్కన ఇంకొక 2 నేషనల్ హైవేస్ పోతాయి. ఇంకొకటి అవసరమైతే కుప్పా నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి ఇంకొక నేషనల్ హైవే వస్తుంది. అన్నీ వచ్చినా కుప్పానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా అవసరం. కుప్పానికి తొందరలో ఒక మంచి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కుప్పంలో పండించిన మంచి పంటలు కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇవన్నీ చేసినప్పుడు మీలో ఒకటి ఆలోచించాలి. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు. వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం. మీరు ఒకసారి ఆలోచించండి. తీవ్రవాదులు, నాకు వాళ్ళకు విరోధం లేదు, వాళ్ళ సిద్ధాంతం తప్పు. ఏదో బెదిరించి భయపెట్టి తుపాకీతో మేము రాజ్యం చేస్తామని ఎక్కడో అడవుల్లో కూర్చొని మనుషుల్లో, ఊర్లో ఉండే మనుషులు చంపుతామని లేఖలు పంపించి అరాచకాలు చేసేవారు. ఇది తప్పని చెప్పాను, ఎనలేదు. అప్పుడు కావాలని గట్టిగానే పోలీసుల ద్వారా యాక్ట్ చేశాం. దాంతో వాళ్ళు నా మీద కోప్పడి తిరుపతిలో 2003లో 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అసాధ్యం ఇది. అది కూడా అకేషన్ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సందర్భంలో దేవుడికి లాంఛనాలు ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా ఇస్తాం. నేను ఆ సందర్భంలో పోతామంటే జరిగితే ఆయనే కాపాడాడు. అయినా నేను భయపడలేదు. అదే మరి రెండో విషయం మీరు చూస్తే రాయలసీమ రాళ్లసీమగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఎక్కడికక్కడ ముఠా కక్షలు, ఒకరినొకరు చంపుకోవడం. ఒక స్థాయిలో మీరు ఒకసారి చూస్తే ఏ స్థాయికి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత, మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. వెళితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సినిమాలు తీసేవాళ్ళు, ఈ ముఠాల పైన డైలాగులు ఉండేటివి. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళకు కూడా థీమ్ లేదు. ఎందుకంటే అప్పుడు వాస్తవం కాబట్టి సినిమా తీస్తే బ్రహ్మాండంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్క హైదరాబాద్ నగరం, ఒకే రోడ్డు విజయవాడకి, ఒకే రోడ్డు బెంగళూరుకి, కర్నూలుకి రావాలన్న అదే రోడ్డు. కత్తిపోట్లు, కర్ఫ్యూలు, మత విద్వేషాలు. నాకు అర్థమయ్యేది కాదు. ఒక అతను ఒక కత్తితో పొడస్తాడు ఒకరిని, ఇంకొక ఆయన ఇంకొకరిని 2 కత్తుల పోట్లు వేస్తాడు. ఒక ఆయన ఒకరిని చంపుతాడు, ఇంకొక ఆయన 3 చంపుతాడు. అది ఒక పెద్ద వైరస్గా తయారై 6 నెలలు కర్ఫ్యూ పెట్టేవాళ్ళు. నిర్మోహమాటంగా పోయాను. మత విద్వేషాన్ని రెచ్చగొడితే ఎవరిని ఉపేక్షించని చెప్పి యాక్షన్ తీసుకుని హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడి ప్రశాంతతకు మారుపేరు చేశాం. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ వచ్చాయి. హైదరాబాద్ ప్రపంచ నగరంలో
ఒక మేటైన నగరంగా తయారైంది. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది. ఇప్పుడు మన రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గం మీరు చూడండి. నేను 8 సార్లు ఎమ్మెల్యే, 4వసారి ముఖ్యమంత్రి. 1924 నా నియోజకవర్గానికి రానిచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఇక్కడే అన్న క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఈ వీధి రణరంగంగా మార్చారు, యుద్ధ భూమిగా మార్చారు. నేను వస్తానంటే కుప్పానికి రాకూడదని నన్ను తిరిగి పంపించాలంటే అనుక్షణం నా వెనకనబడి వేధించారు. నేను ఇక్కడి నుంచి బెంగళూరుకు పోతే నేను పోయిన వెంటనే నాతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. కడాన నాకు కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా నేనేదో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పోరాడుతూ ఉంటే నేరుగా నంద్యాలలో ఉంటే నన్ను తీసుకుపోయి జైల్లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అది కూడా చెప్పకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యాక్షన్ తీసుకోవాలంటే ఒక్క నిమిషం తమ్ముడు, అది కాదు ఇక్కడ రాష్ట్రం ప్రజా సంక్షేమం. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నా సింహ స్వప్నంగా ఉంటాను తప్ప వదిలిపెట్టను. నాకు కావాల్సింది లా అండ్ ఆర్డర్. సిబిఎన్ అంటే మీరందరూ ఆలోచించేది లా అండ్ ఆర్డర్ ఉంటుందని, ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరు కూడా అడ్డం రారని, ఇంకో పక్క ఆస్తులకు రక్షణ ఉంటుందని మీరు ఆలోచించారు. రాష్ట్రం మొత్తం ఆలోచించింది. అదే చేసి చూపించాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా నా ప్రజల ప్రాణాలకు, మా ఆడబిడ్డల మానానికి రక్షణగా ఉండాలని నేను ఆ రోజు ముందుకు పోయా. అయితే ఈరోజు జరిగే పరిస్థితి ఏంటి? రాజకీయాలు చేశాను, 48 ఏళ్ళు చేశాను. రేపు ఇప్పటికి 48 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి 4 సార్లు ముఖ్యమంత్రిని, 15 సార్లు అపోజిషన్ పార్టీ లీడర్ని. కానీ నా బాధంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను రాజకీయాలు చేయాల్సి వచ్చేది రౌడీలతో, నేరస్తులతో రాజకీయం చేస్తున్నా. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ కుప్పం నేను చెప్తున్నా. ఎందుకంటే కుప్పం ఒక ప్రశాంతమైన ప్రదేశం. శాంతికి మారు పేరు నా బంగారు కుప్పం, నా స్వర్ణ కుప్పం. అలాంటి కుప్పంలో అరాచక శక్తులు పెరిగిపోయినాయి. స్మగ్లింగ్ చేశారు, లూటీ చేశారు, గంజాయి బ్యాచ్ని పెంచారు. ఇంకొక పక్క రౌడీ బ్యాచ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను వస్తే ఎక్కడ మాట్లాడేవాళ్ళు కాదు. ఈరోజు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ అరాచకాలు చేయాలంటే ఇక్కడుండేది సిబిఎన్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నేను రౌడీజం చేయను. నా ప్రజలకు రక్షణగా ఉంటా, కవచంగా ఉంటా. రౌడీజం చేసేవాళ్ళని ఎక్స్పోజ్ చేసి బజార్లో నిలబెట్టి నడి రోడ్లో దోషిగా నిలబెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా ఒక రోషం లేదు, ఒక బాధ్యత లేదు. ఎలాంటి వాళ్ళకు రాజకీయాల్లో స్థానం ఇవ్వాలి? రౌడీలకా, నేరాలు చేసేవాళ్ళకా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు ఒకసారి ఆలోచించండి. వివేకానంద రెడ్డి హత్య, నేనే ముఖ్యమంత్రి, ఎలక్షన్ సీజన్, బిజీగా ఉన్నాం, నిద్ర లేశాను, న్యూస్ వచ్చింది వివేకానంద రెడ్డి చనిపోయాడు, గుండెపోటు అన్నారు. గుండెపోటు అంటే ఏమంటాం మనం కూడా? పాపం అన్నా. సౌమ్యుడు పాపం చనిపోయాడన్నా. ఎక్కడి నుంచి వచ్చింది న్యూస్? నాకు కూడా తెలియదు. సాక్షిలో అక్కడి నుంచి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే
కొత్త థియరీ పెట్టారు. గుండెపోటు వచ్చినా వామిటింగ్స్ వస్తాయి కాబట్టి బ్లడ్ వచ్చిందని. అక్కడి నుంచి శవపేటికలు తీసుకొచ్చి ఫ్యూనరల్ చేయడానికి సిద్ధం చేసేశారు. వాళ్ళ కూతురు అడిగింది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేయించారు. చేయిస్తే గొడ్డలితో తలంతా నరికేస్తే బ్రెయిన్ బయట వచ్చింది. మొత్తం బాత్రూంలన్నీ లాక్కపోయారు. బ్లడ్తో సంతకం పెట్టి లెటర్ రాయించారు. అరాచకానికి పరాకాష్ట. సాయంత్రం ఆయన కూతురిని కూడా మేనేజ్ చేశారు. తెల్లవారితో పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని హెడ్డింగ్ పెట్టి నా చేతిలో కత్తి పెట్టేశారు. మీరందరూ ఏమారు కొంతమంది ఓట్లు వేశారు. ఇక్కడ కూడా ఓట్లు తగ్గాయి. నన్ను గెలిపించారు కానీ ఓట్లు తగ్గాయి. మన సెంటిమెంట్ అది. మోసాన్ని గుర్తించలేక మోసపూరిత నేరాల్ని మనం ఆలోచించకుండా జరిగింది. అక్కడి నుంచి మీరు చూడండి కోడి కత్తి డ్రామా. అది కూడా నేను చేయించాను. ఎవరికైనా ఇస్తే ఒక చిన్న కత్తి కోడి కత్తి పంపించి ఆయన చంపేయాలన్నది. ఒక గులకరాయి, ఆ గులకరాయి వేసి ఆయన హత్యా ప్రయత్నం చేశానని. ఏంటి ఇవన్నీ? సానుభూతి డ్రామాలు. అరాచకాలకు పరాకాష్ట. ఎంతోమంది చంపారు. మాస్క్ అడిగితే నువ్వు నన్ను అడుగుతావని ఒక ఎస్సీని దారుణంగా చంపేశారు. ఒక డాక్టర్, మంచి డాక్టర్, ఒక డ్రైవర్ని చంపేసి కడాన డోర్ డెలివరీ ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమని ఇది వస్తే అలాంటి వాళ్ళని ఊరేగింపు చేశారు. నేను చేయలేను ఆ పనులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. నిన్న మొన్న మీరు చూశారు. నేను ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో పాత అసెంబ్లీ హాల్లో పెడితే ఆ రోజు నేను కూడా సహకరిస్తున్నా, రాష్ట్రానికి ఎలాంటి చెడు జరగకూడదని హైదరాబాద్లో అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు పేరు వస్తుందని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చారు. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడారు. కడాన ఏమీ రాజధాని లేని పరిస్థితికి వచ్చారు. ఓడిపోయారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కి వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు. రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగదు. జరగరాని కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో? ఇంకో పక్క ఒక అతను చనిపోతే పోలీసులు ఎక్సెసివ్ బిహేవ్ చేశారని వస్తే నేను లేనప్పుడు జరిగితే వాళ్ళు పిలిపించి మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పాను. న్యాయం చేశాం. దానికి కులరంగు పూంజారు. కడాన మీరు చూస్తే ఎవరైతే పోలీసుల్ని బలపరచవలసిన రాజకీయ పార్టీలు, లేకపోతే వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉంటే పోలీసులపైన దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే పోలీసులు గమ్మునైపోవాలి, చర్యలు తీసుకోకూడదు. అప్పుడు వీళ్ళ బ్యాచ్ ఉంది, గొడ్డలి పార్టీ ఉంది, ఊరికొకరున్నారు, స్థైర్య విహారం చేయొచ్చు అనుకుంటున్నారు. మొన్న నేను గొడ్డలి పార్టీ అంటే వాళ్ళు అంటారు, అవును మేము గొడ్డలి పార్టీ, గొడ్డలే పెట్టుకొని తిరుగుతాం, మీ కత్తేలుస్తాం అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అరాచకాలు చేసే వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదు. శాశ్వతంగా ఓట్లేసే పరిస్థితి రాకూడదు. ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం కుప్పంలో.
మీరు నవ్వుతున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. 5 ఏళ్ళు ఎంత సఫర్ అయ్యామని అడుగుతున్నా. అందుకే మళ్ళీ కుప్పంలో కూడా మీరు చెప్పాలి, మన రాజధాని అంటే అమరావతిని గట్టిగా చెప్పాలి. మన రాజధాని గట్టిగా చేతులు పైకెత్తి పిడికిలి బిగించి చెప్పాలి. అందరూ రావాల రోషం. మన రాజధాని, మన రాజధాని.